హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫ్యామిలీ రెసిపీస్. ఇవాళ మనం ట్రై చేయే రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా ఎమ్మీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లో కానీ దేంట్లోకి కానీ ఇది ఫాస్ట్గా ఒక 10 నిమిషాలు అయిపోయే రెసిపీ అండి. ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. దానికి ఫస్ట్ ఒక కడాయి తీసుకుని 150 గ్రాముల ఆయిల్ వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత నేనైతే 4 గుడ్లు తీసుకున్నాను అండి. మీకు కావాలంటే క్వాంటిటీ పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు అండి. 4 గుడ్లు అయితే ఇంత రైస్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు దీంట్లో మనం గుడ్లు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం గిలకరించుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలండి. గుడ్లను కొంచెం కొట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి. బాగా హీట్ అయిన తర్వాత గుడ్లు వేయాలండి. మీడియం హీట్ అయితే బాగోదు. చూడండి, వేగానే ఎలా పొంగొచ్చిందో అలా హీట్ అవ్వాలి బాగా. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత ఫ్రై చేయకూడదు, మీడియం. చూడండి, ఇలా తిప్పుకుంటూ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తిప్పుకోవాలి. చూడండి, మీరు కావాలంటే ఇలా అయినా డైరెక్ట్గా తినేవచ్చు, కానీ ఫ్రైడ్ రైస్ వేసుకుని బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి నిలువ చీరినవి వేసి అవి కూడా వేయించుకోవాలి. ఉల్లిపాయలు తింటూ తక్కువ వేయాలండి. ఫ్రైడ్ రైస్లో ఎక్కువ వేస్తే తీపిదనం వస్తుంది కాబట్టి ఉల్లిపాయలు తక్కువ వేసుకోవాలి. కొంచెమే వేసాను. అవి కూడా కొంచెం వేగాలండి. ఆయిల్ లేదని ఫీల్ అవ్వకండి, తర్వాత మళ్ళీ మనం గుడ్లలోంచి కొంచెం ఆయిల్ వస్తుంది కాబట్టి కొంచెం 150 గ్రాముల ఆయిల్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇవి 2 టమాటాలు నిలువుగా కోసినవి ఇవి కూడా వేసి కొంచెం ఇలా 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. టమాటాలు కొంచెం వేగాలి. హై ఫ్లేమ్ మీద ఉంచుకొని చేసుకోవాలండి. ఫాస్ట్గా తొందరగా అయిపోతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్ మీద ఉంది కదా, అందుకని మాడిపోకుండా. చూడండి, ఇంకొంచెం వేగాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టు మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కొత్త అయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి, నా రాబోయే నోటిఫికేషన్స్ వీడియోస్ మీకు రావడం కోసం. చూడండి, ఇప్పుడు ముందుగా వండుకున్న రైస్ దీంట్లో వేసుకోవాలి. మీకు ఎంతవరకు కావాలో అంత క్వాంటిటీ వేసుకోండి. ఇప్పుడు స్లిమ్ మీద పెట్టి రైస్ వేసుకోవాలండి. ఇప్పుడు కూడా హై ఫ్లేమ్ మీద పెడితే మనం అన్నం వేసుకునే లోపు కింద మొత్తం మాడిపోతుంది కాబట్టి స్లిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2.5 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా వేసుకున్నాను నేనైతే. ఇవన్నీ కూడా పైన వేసుకోండి. ఫస్టే వేసుకోవచ్చండి. ఎగ్స్లోనే, గుడ్లలోనే వేసుకుంటే ఏమైందంటే కారం ఉప్పు మొత్తం దానికి బట్టి రైస్కి పట్టడానికి టైం పట్టేది. అదే మనం అన్నం వేసుకున్న తర్వాత వేసుకుంటే మాత్రం అన్నంతో పాటు మొత్తం ఈక్వల్గా కలుస్తాయి. చూడండి, మెల్లగా కలుపుకోవాలి ఇలా. ఇప్పుడు మంట కొంచెం హై మీద పెట్టి బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకోవాలి మంచిగా. పొడిపొడిలాడుతూ ఉండాలి బియ్యం అండి. పొడిపొడిలాడుతూ ఉండాలి అన్నం అనేది. అప్పుడే ఫ్రైడ్ రైస్కి చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగా కుదురుతాయండి. మీకు కావట్లే దీంట్లో కొంచెం గార్నిష్కి మీరు నూనె బదులు నెయ్యి కూడా వాడుతుంది, టేస్ట్ బాగుంటుంది. లేదు అంటే బటర్ కూడా వాడచ్చు, కానీ నేను నూనె వేసుకున్నాను. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. ఇలా కలుపుకోవాలండి బాగా. చూడండి, రైస్ కొంచెం వేడవ్వాలండి. ఎవరైనా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈ రెసిపీ ఈజీగా చేయొచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, అయిపోయింది. కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు లాస్ట్కి గార్నిష్కి. కొత్తిమీర వేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుందండి, మర్చిపోకండి కొత్తిమీర వేయడం. వేసి చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో. స్మెల్ కూడా అదురుసుగా ఉంటుంది. ఒక్క నిమిషం ఉంచితే చాలండి, అయిపోయినట్టే. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్లో ఎలా వచ్చిందో టేస్ట్ మాత్రం చెప్పడం మర్చిపోకండి. కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.